ఈరోజు పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నా. ఒక బౌల్లో జీడిపప్పు, బాదం పప్పు 5 కిస్మిస్లు, 2 ఖర్జూరాలు ఇవన్నీ కలిపి మనం కొన్ని వాటర్ పోసుకొని ఒక రోజు ముందుగానే నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో లావు అటుకులు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న అటుకులు డ్రై ఫ్రూట్స్ని ఒక మిక్సర్ బౌల్లో వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. మెత్తగా మృదుగా వచ్చేటట్టు నానబెట్టిన బాదం పప్పును కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ బౌల్లో దొడ్డు అటుకులు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అని మిక్స్ చేసిన పేస్ట్లా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో పాలు పోసుకోవాలి. బౌల్ పాలు మరుగుతూ ఉండగా మనం ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉండేది కదా అండి, ఆ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని పాలల్లో వేసి కలుపుతూ ఉండగా మెత్తగా మృదువుగా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కలపగా గట్టి పడుతుందండి. గట్టిపడిన దాన్ని ఉడుకుతూ ఉండగా మనము ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. షుగర్ బదులు నేను బెల్లం పౌడర్ వేసుకుంటానండి, ఎందుకంటే ఐరన్ కాబట్టి బెల్లం ఐరన్. ఇప్పుడు బౌల్లో సర్వింగ్ చేసుకొని తినాలి. అంతే, డ్రై ఫ్రూట్స్